నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరండి? రాజారావు అమ్మా. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయమేనమ్మా. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందండి? చాలా బాగా చేస్తున్నారమ్మా. గత ప్రభుత్వంలో మన రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని తిరిగి ఘాట్లో పెట్టి రోడ్లు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి కానీ బాగా చేసుకుంటూ వస్తున్నారు. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చక్కగా గాడిని పెట్టి బాగా చేసుకొస్తున్నారమ్మా. అనుకున్న ప్రకారం 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అమ్మఒడి ఇస్తానంటున్నారు. మనకి ఇంకా రైతు భరోసా కూడా మే నెల నుంచి ఇస్తామంటున్నారు. ఒక్కొక్క పని చాలా ఇదిగా పకడ్బందీగా చేసుకొస్తున్నారమ్మా. మోడీ గారు కూడా మనకు సహకరిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారమ్మా. చాలా బాగుంది ప్రస్తుతం. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం? ఏమమ్మా, ప్రతిపక్షాలు ఏ ఒకటి మాట్లాడుతూ ఉంటాయి. ఏమీ మనం పట్టించుకుంటే ఏమీ అవదమ్మా. అట్లా అనుకుంటే అసలు ఏ పని, అన్ని పనులు వదిలేశారు కదమ్మా. గత ప్రభుత్వంలో ఏ పని చేశారు చెప్పండి? ఏ పని అవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక్కొక్క పని చక్కగా చేసుకుంటూ వస్తున్నారమ్మా. అదో ప్రణాళిక ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. చాలా బాగుందమ్మా. అందరూ సంతోషంగా ఉన్నారమ్మా. ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి సార్? ఇప్పుడు తెలుగుదేశం హయాంలోనే బాగున్నాయమ్మా. గత ప్రభుత్వంలో నూనె కల్తీ, నెయ్యి కల్తీ అన్నీ కల్తీలే కదమ్మా. అన్నీ బయటికి తీసుకొచ్చారు కదండి. ఇప్పుడు అదేమి లేకుండా చక్కగా చేసుకుంటూ వస్తున్నారమ్మా. మీరు వెళ్ళొచ్చారా సార్ ఈ మధ్య? వెళ్ళలేదమ్మా, ఈ మధ్యన వెళ్ళలేదండి. మెగా డిఎస్సి నాలుగు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్, మీకేమనిపిస్తుంది? అవునమ్మా, అనుకున్న మాట ఇచ్చారు. మాట ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. అమలు చేస్తారు కూడానమ్మా అన్న ప్రకారం. మళ్ళీ దానికి వెనక్కి తిరిగే పని ఉండదమ్మా. చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం ఒక్కొక్కటి చక్కగా చేసుకొస్తున్నారమ్మా. మరి కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటున్నారు సార్. అంటారమ్మా, అదేముంది, గత ప్రభుత్వంలో ఎలా ఉండేవి కాకపోతే తగ్గించలేదు, కానీ ప్రస్తుతం కూడా అలాగే నడుతున్నాయి. ఆ ప్రభుత్వంలో ఎలా ఉండేవి అలాగే ఉండే, కానీ తగ్గించలేదమ్మా. పెరగకుండా నుండి చాలమ్మా. జగన్ పాలనలో ఎలా ఉన్నాయి సార్ నిత్యావసర రేట్లు? జగన్ పాలనలో ఎలా ఉన్నాయి, చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి? కొంచెం మెరుగే, కానీ రేట్లు అయితే పెద్ద మార్పు లేదమ్మా అప్పటికి ఇప్పటికి. ఈ సంవత్సరం ధాన్యం కానీ పంటలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్క పని చేసుకునే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారమ్మా. చాలా బ్రహ్మాండంగా ఉన్నారమ్మా. సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారి హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారమ్మా. అది చేసుకుంటూ వస్తున్నారు. తీరద్దని ఆశిద్దామమ్మా. మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కల్పిస్తాం అంటున్నారు. ఆ జాబ్ వస్తుందంటారా అసలు? అలాగా వస్తాం అంటున్నారమ్మా. మరి ఇంకా టైం ఉంది కదమ్మా, వేచి చూద్దాం దానికోసం. అమరావతి రాజధాని పనులు ఎలా జరుగుతాయి? అమరావతి రాజధాని పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయేమో. 2వ తారీఖు మోడీ గారు వస్తున్నారు. 1,00,000 కోట్ల పనికి పునాది వేస్తున్నారు. జరుగుతాయమ్మా. మంత్రి నారాయణ గారికి అప్పచెప్పారు. నేను అన్ని టెండర్లు పిలిచారమ్మా. చాలా బాగా చేసుకుంటూ వస్తారమ్మా. అవుతాయి కూడా. రాజధాని పేరుతో ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నాడు. ఉట్టి మాటలమ్మా, ఏదో చెప్తూ ఉంటారు. ఇక ఎన్ని పనిమాలు మాట్లాడాలి. వాళ్ళ తప్పిదాలు కప్పించుకుంటే ఏదో చెప్తూ ఉంటారు. ఇక ఇవన్నీ ఎందుకమ్మా. ఇప్పుడు ప్రస్తుతం బాగుందా లేదనేది ప్రజలందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. నమస్తే సార్, మీ పేరండి? చిన్నారావు. ఏం చేస్తుంటారు? బైక్ వెహికల్లో చేస్తాను సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం అంటారు? అదే అనాలి అంటారు, కానీ జనాలు తెలుసు కదమ్మా. 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు నిజం ఎంత ఉందంటారు? అది నీతి పేరుగలు ఎంత ఉందో ఈ ప్రభుత్వం అలానే మాటలు కూడా అంతే నిజం ఉందండి. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర రేట్లు బాగా పెరిగిపోయినాయి అంటున్నారు సార్. కరెంట్ ఛార్జీలు పెరిగిందే ఆయన ప్రభుత్వంలో, మనం ఈ ప్రభుత్వంలో కాదమ్మా. ఒకసారి కూడా పెంచలేదు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? కంపల్సరీగా. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి అంటున్నారు, నిజమేనా? ఎవరు ఊహించనన్ని వస్తాయి. అవును. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన మీద మీ అభిప్రాయం? చాలా అందరి మీద బెస్ట్ అమ్మా. మహిళల కోసం ఏటా 1,500 ఇచ్చి ఆదుకుంటామని అన్నారు. ఏటా కాదు, నెల నెల ఇస్తా, 1,500 ఇస్తానన్నారు. అది అసలు ఇస్తారా? ఆదుకుంటారా? ఇస్తారమ్మా. కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇస్తారు. మహిళలకి చంద్రబాబు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కల్పిస్తామంటున్నారు, అదెంత వరకు నిజమండి? నిజం అవుద్దమ్మా. ఒకటొకటి చేసుకెళ్తుంటారు. ఒకదాంతో తీసుకెళ్తుంటారు. 3 గ్యాస్ సిలిండర్ల పథకం అసలు ఎవరికైనా అందాయి అంటారా? మాకు అందుతున్నాయి. మీరు తీసుకున్నారు? మేము తీసుకుంటున్నాం. మీకు ఎలా అనిపించింది సార్? మరి ఆ గవర్నమెంట్లో ఇది లేదు కదా. మరి ఇప్పుడు అన్నం లేనివాడికి ముద్ద అన్నం పెడితే ఎంత ఆనందం ఉంటుందో, మరి గ్యాస్ బండ్లు కొనుక్కోలేని వాళ్ళు కూడా మనం కొనుక్కున్నాం ఫ్రీగా వస్తున్నప్పుడు ఆనందంగానే ఉంటుంది. జగన్ పాలన వర్సెస్ చంద్రబాబు పాలన, ఇద్దరిలో మహిళకి పెద్దపేట వేస్తుంది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు.
అమరావతి రాజధాని పనులు ఇవాళ పునఃప్రారంభం కాబోతున్నాయి సార్. దానికి చంద్రబాబు గారు జగన్కి ఇన్వైట్ చేశారు. అసలు వస్తాడంటారా? రాడు కదమ్మా, శ్మశానంలోకి వెళ్ళి వస్తాడమ్మా. రావాలి కదండి, వెళ్తే వస్తేనే కదా మనం మనం చేసే డెవలప్మెంట్ తెలుస్తుంది. రాడు కాబట్టి మా పక్కన పెట్టారు. ఉమ్. పునఃప్ర ఈ రాజధాని పనులు చంద్రబాబు గారి హయాంలో పూర్తవుతాయంటారా? కంపల్సరిగా అవుతాయండి. అవుతాయి. అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అవుతాయి, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అన్నీ జరుగుతాయి. టైం టైం అభివృద్ధి కావాలా, పథకాలు కావాలా సార్? రెండు కావాలమ్మా జనాలకి. ఎందుకంటే మనం అభివృద్ధి చేయాలి, ఇక్కడ పథకాలు ఇవ్వండి చూసుకొని బేస్మెంట్ చూసుకొని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలనను ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ 10 నెలల పరిపాలన ఒకసారి కంపారిజన్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలంటూ రాష్ట్రంలో పథకాలు ఏర్లే పారించని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఇచ్చిన పథకాల్లో కోతలు విధించడమే కాకుండా జరిగే అభివృద్ధి కూడా జరిగింది ఏమీ లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం విమర్శించడమే పనిగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్లో కనీసం ఆ 11 సీట్లైనా వస్తాయో లేదో ఒకసారి ఆలోచించండి. నిన్నటిగాక మొన్నటిగాక మీరు మాట్లాడే మాటలు ఏంటండి, 2.0 చూపిస్తా, ఏ ఒక్కరిని విడిచిపెట్టను, రేపు అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు అందరి లెక్కలు తెలుస్తాం, 2029లో ముఖ్యమంత్రి నేనే, అందరు బట్టలు వడతేపిస్తా, పథకాలు ఇప్పుడు ఇవ్వకపోతే అందరూ తోలు తీస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మడం మానేశారు సార్. ఎందుకంటే ప్రజలు మంచి చేశారనుకోండి, ఏం చేస్తారంటే ప్రజలు నెత్తిన మీద పెట్టుకుంటారు, లేదనుకో అదంపాతాలను తొక్కేస్తారు. ఇప్పుడు మీ యొక్క పరిస్థితి ఇలాగే జరిగింది. గతంలో మీకు 150-160 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ రోజున కేవలం 11 సీట్లకి పరిమితం చేశారంటే ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి. ఎందుకంటే మనం ప్రజలకి ఏదైతే ఇస్తామో వాళ్ళు అదే తిరిగిస్తారు. ఈ రోజున మీరు ప్రజలకి పథకాలు ఇచ్చేసామనే పేరే తప్ప ఆ పథకాలు అందుతున్నాయో లేదో ఎలా ఉందో పరిస్థితి అని చెప్పి కనీసం తెలుసుకోకుండా వాళ్ళ యొక్క జీవన విధానం అంతా పక్కన పెట్టేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందో ఒకసారి చూడండి. అన్నా మాట ప్రకారం సూపర్ 6లో 2 పథకాలు అవలంబించారు, అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు అన్నది ప్రతి ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ ఉంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గుంటకాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. ఏదో రకంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శ చేయాలి, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి ఒకే ఒక్క కంకణంతో ఈరోజు కూటమి ప్రభుత్వం మీద మీరు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు ఒకసారి టాలీ చేసుకోండి. ఈ రోజున అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించారు. అమరావతి రాజధాని పనులు కొన్ని వేల కోట్ల రూపాయలకి ఈరోజు శ్రీకారం చుట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం కనుక పూర్తయితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అనేక రకాలుగా ఈ రోజున రాష్ట్రం ముందుకు దూసుకుపోతూ ఉంది. ఎటు చూసినా సరే అభివృద్ధి ఉట్టుపడినట్టు కనబడతా ఉండంటే ప్రతి దాంట్లో బురద జల్లడం కాస్త తగ్గించండి సార్. గతంలో మనకు 150-160 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈరోజు కేవలం 11 సీట్లు ఎందుకు ఇచ్చారని చెప్పి దాని మీద యోచన చేయండి. రేపు అధికారంలోకి రావాలంటే ఏం పనులు చేస్తే ప్రజలకు ఎలాంటి పనులు చేస్తే ముందుకు వస్తాం దాని మీద చిత్తశుద్ధితో పనిచేయండి. అంతే తప్ప ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు జపం చేసుకుంటూ, ఎంతసేపు నారా లోకేష్ ఎలా చేశాడు, పవన్ కళ్యాణ్ ఎలా చేశాడు, హోమ్ మినిస్టర్ అనితా గారు ఎలా చేశారని చెప్పి ఎంతసేపు వాళ్ళ మీద బురద జల్లి రాజకీయాలు చేస్తారు సార్. మీరు ప్రజల కోసం మీరు చేసేది ఏమైనా ఉంటే దాని గురించి ప్రజల్లోకి వెళ్ళండి, దాని గురించి మాట్లాడండి. రేపు అధికారంలో రావడం కోసం ఏం పనులు చేయాలి అది చేయండి. అంతే తప్ప ఎంతసేపు పాడిందే పాట కాదు సార్. మీరు అభివృద్ధి చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. మీరు అభివృద్ధిలో ఏమైనా పాల్గొంటారంటే దానిలో కూడా పాల్గొనరు. ఇప్పుడు రాజధాని విషయంలో ఎంత విషం కక్కుతున్నారంటే గతంలో 3 రాజధానులు 3 ముక్కలను కాలయాపన చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పబ్బం గడిపిన జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారం ఒకటొక్కటిగా చేసుకోవడం దయచేసి కూటమి ప్రభుత్వాన్ని సహకరించండి, లేదని ప్రశాంతంగా కూర్చొని అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానండి.